హలో అండి, అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ అయితే క్యాబేజీ శనగపప్పు కూర చేస్తున్నా. దానికోసం అయితే క్యాబేజీ అయితే మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. శనగపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని గల జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగు వేసుకొని కలిపేసుకోవాలి. గట్టిని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకొని కలుపుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ కూడా జర నూనెలో ఫ్రై అయిపోయినాక కట్ చేసుకున్న క్యాబేజ్ ఉంది కదా, అది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి క్యాబేజ్ అంతా కలిపేసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని అలా కొంచెం ఉప్పు వేసుకోవాలి. గట్లనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే క్యాబేజీ శనగపప్పు అయితే సగం వరకు ఉడికి ఉంటుంది. గది ఉడికినాక ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు సరిపడేంత కారం, ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. గిన్నెనైతే నేను కొంచెం మెసరేసిన, గది అయితే చూపించలేదు. ఇప్పుడైతే క్యాబేజీ శనగపప్పు అయితే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసుకొని ధనియాల పొడి, కొంచెం సాంబార్ పొడి, కొంచెం కళ్యమాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఫైనల్గా అయితే క్యాబేజీ శనగపప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కూర అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.